అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా వివేకానంద, మా కొడుకు వివేకానంద, మా సుభాష్ అన్న, మిగతా స్థానికులకు అందరు కూడా, మా మేయర్లకు చెప్పిన, ఆయన మొదలు చెప్పిన, నా పక్కకు మా అన్న ఆయన, మా పార్టీ ప్రెసిడెంట్లకు, మా చైర్మన్లకు, మా మేయర్లకు, మా కార్పొరేటర్లకు, మా కౌన్సిలర్లకు, మా సర్పంచ్లకు, మా ఎంపీటీసీలకు, మా జెడ్పీటీసీలకు, మా స్థానిక నాయకులకు, ఉద్యమకారులకు, ప్రతి ఒక్కరికి కూడా, మా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అయ్యో, మా సుధీర్ రెడ్డి అన్న నాకు దగ్గర సుట్టమమ్మా. అయ్యో రామ రామ, ఆయన పేరు మొదలే చెప్పినా మీరు ఇనలేదు. మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇన్ రాలేదు. నాకు దగ్గర సుట్టం, నీకు తెలియదు అది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము, మేము గెలుస్తాము, మేము గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 70 సంవత్సరాల సంది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు. మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్. ఉద్యమం తీసుకొచ్చి, ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్కు, కేటీఆర్కు ఉన్నది. వాళ్లకు ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు. ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కి చేస్తున్నారు. మేము వస్తాం. ఎందుకు వస్తారు? ఎట్లా వస్తారు? ఎవడేస్తాడు మీకు ఓట్లు? ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు? నీకెందుకు వెయ్యాలి ఓటు? ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు. ఉన్న సిలిండర్ 400, 1200 తీసుకుపోయాడు. ధరలు పెంచినందుకు వేయాలా బీజేపీకి? కాంగ్రెస్కి ఎందుకు వేయాలి చెప్పు? వాళ్ళు ఏమి ఉద్ధరించారని 56 ఏళ్ళు పరిపాలించారు, ఏమీ చేయలేదు. వీళ్ళు కూడా ఏమీ చేయరు. కాబట్టి మనకందరికి కూడా అండా దండ, మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు కానీ అందరికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సంది అన్ని బంద్ వస్తున్నాయి. రైతు బీమా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మి బంధు, ఇట్లా బంధులు చేసుకుంటూనే పోతున్నారు. కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. 6 గ్యారంటీలు అంటున్నారు, ఒక్కదానికి కూడా పసలేదు, కసి లేదల్లా, ఏది లేదు. కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు. అందరు కూడా 2 జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు. దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా గట్టిగా, వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని. ఎట్లా గెలుస్తుంది? అసలు గెలవదు. మా లక్ష్మణ, మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ 50-45 రోజులు ఒక సైనికుల మాదిరిగా, ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆదరణ. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, అరే మనం మర్చిపోయి ఓటేసినాం. మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కి వేసారు, ఇంకా ఊర్లో పొడితే వేసారు. కానీ మల్కాజ్గిరిలో, మీకు మల్కాజ్గిరి చర్య చెప్తాం, 7 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, ఇంత పెద్ద పవర్ ఉన్న మనము, ఇంతమంది ఉన్న నాయకులున్న మన మల్కాజ్గిరి మనం భారీ మెజార్టీతోటి మన లక్ష్మణ్ని గెలిపించాలని కూడా మీ అందరినీ గెలుస్తున్నా. దయచేసి మాయ మాటలు వినొద్దు, మోసం మాటలు వినొద్దు, మనం మోసపోవద్దు. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ వచ్చేది కేసీఆరే. మీకు ఒకటి చెప్తా, హైదరాబాద్లో ఇంతగానం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుండా, బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్కి ఎందుకు వేసారో చెప్పురు మీరు. ఇదంతా మన కేటీఆర్. అరే కేటీఆర్ అంటే ఏందయ్యా? ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఐకాన్. ప్రపంచంలో ఏ దేశం పోయినా
దావూస్ పోయినా అమెరికా పోయినా ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్ అసుంటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.